హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జీత్రైన వెంకట అలియాస్ మల్టీ టాలెంటెడ్ త్రిన. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు తమిళనాడులో చూసుకుంటారు కైలాసగిరి ఫుల్ వీడియో. ఈ రోజు అయితే కైలాసగిరికి అయితే వచ్చినాము. పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో టెనెట్ పార్క్ వీడియో ఎవరన్నా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ నొక్కి ఆ వీడియో కూడా చూసండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ కైలాసగిరి పార్ట్ 2 వీడియో అయితే చూడండి. ఇక మనమైతే పైకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ కింద టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. ఆ టికెట్కి ప్రైస్ పే చేసి మనమైతే పైకి అయితే వెళ్తాము. ఇదిగోండి, ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. మనం పైకి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ మనం ఆ రోప్ వేలో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి టికెట్ దీనికి కూడా తీసుకుంటున్నారు. టికెట్ అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఎందుకంటే వేటుకు ఎలా వెళ్ళాలి. ఇక్కడ మనకైతే మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి కనిపించారు. నన్ను కూడా వీడియోలో చూపించండి అని అన్నారు. అందుకనే మన సబ్స్క్రైబర్ని కూడా వీడియోలో చూపించండి చూడండి. ప్రైజెస్ ఇదిగోండి, టికెట్ ప్రైజెస్. చైల్డ్కి అయితే 100, అడల్ట్కి అయితే 200. టైమింగ్స్ కూడా చూపెడుతున్నాను చూడండి. టైమింగ్స్ కూడా చూసుకుని మీరు కూడా ఖాళీ టైంలో వైజాగ్లో ఉన్న ఈ కైలాసగిరికి అయితే వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా లోన్కి వెళ్తుంటే షాప్స్ ఉన్నాయి కింద. ఇంకా మనం ఇలా పైకి వెళ్ళాలి. అదిగోండి, చాలా క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. లైన్ పెద్దదే ఉంది రోప్ వేకి. నడుచుకుని కూడా వెళ్ళొచ్చు, కానీ మేము నడిచేంత ఓపిక లేదు కదా అని చెప్పి కైలాసగిరి ఇక్కడ రోప్ వే అయితే ఎక్కేస్తున్నాము. అదిగోండి, ఇంకా అలా అయితే సగం దూరం వచ్చాము పైకి. ఇంకా కొంచెం అదిగోండి అలా అయితే వచ్చాము. అదిగోండి చూస్తున్నారు కదా రోప్ వే. అంటే నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను రోప్ వే. ఇప్పటికొచ్చి ఒకసారి కూడా రోప్ వే ఎక్కలేదు. అలాగే నేను వైజాగ్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇదిగోండి మన బండి అయితే వచ్చింది, ఎక్కేస్తున్నాం కూడా. నాకైతే ఫస్ట్ టైం ఎక్కిన వల్ల చాలా ఎంజాయ్ఫుల్గా అనిపించింది. ఇదిగోండి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దీంట్లో ఎక్కేసాము. ఆ సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ రాగానే మాకు కొంచెం భయం వేస్తుంది, కానీ అలా పైకి ఎక్కుతున్న కొలది భయం వదిలి గెలిచి అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. పైనుంచి కింద వైజాగ్ మొత్తం అంత బీచ్తో సహా చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి చూసారు కదా వైజాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తున్నారు. మన బండి అయితే స్లోగా వెళ్తుంది. కిందకి వెళ్ళే వాళ్ళు కిందకి, పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తున్నాము. ఇంకా మనమైతే దగ్గరికి వచ్చాము. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది రోప్. మళ్ళీ కిందకి వచ్చాము, ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. నేను కైలాసగిరికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నాను కదా, ఫస్ట్ టైం ఇది. ఈ రోప్ వే కూడా నేను ఎప్పుడూ ఎక్కలేదు. ఇదిగోండి వచ్చాము. దిగిపోయి అయితే నేను ఇంకా ఎదరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా వెనకాలే రోప్ వే. ఇంకా నేను వెళ్తున్నాను. ఇంకా వెళ్ళిపోదాం పదండి. నేను అసలు ఏమనుకున్నానంటే కైలాసగిరి అంటే శివ పార్వతుల విగ్రహాలు ఉంటాయి అనుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోలేదు. పైన చాలా అంటే చాలా బాగుంది. షాప్స్తో అయితే ఏదో ఇంకా ఏదో స్మాల్గా ఉంటుందేమో అనుకున్నాను. చాలా బిగ్గా పెద్దగా చాలా అంటే చాలా బాగుంది. నడాలంటే ఓపిక ఉండాలి. మేమైతే కైలాసగిరి శివ పార్వతుల విగ్రహాలు చూసి వచ్చేసాం. అలాగే కొన్ని అడ్వెంచర్స్ కూడా చేసాం అక్కడ. ఇక్కడ మనం కావాలంటే ట్రైన్లో ఎక్కి కూడా చూడొచ్చు మొత్తం కైలాసగిరి మొత్తం. పదండి ఇంకా మనం ఆ శివ పార్వతి విగ్రహాల దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ప్లేయింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అలాగే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి. మీరు వచ్చే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకళ్ళు వస్తే బాగోదేమో, కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వస్తే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. పదండి ఇంకా మనం ఆ శివ పార్వతుల విగ్రహాన్ని అయితే చూసి వద్దాం. చూస్తున్నారు కదా వెనకాల శివ పార్వతుల విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి. అదిగోండి దాని ఎదురే ఫౌంటైన్ వాటర్ తోటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటామో, కానీ నేను మార్నింగ్ వచ్చాము. మేము మా ఫ్యామిలీతో వచ్చాము ఫ్రెండ్స్. నేను ఒక్కడిని అయితే రాలేదు, మా ఫ్రెండ్స్తో కూడా రాలేదు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను. ఇంకా శివ పార్వతుల విగ్రహాలు చూసి ఇంకా వెనక్కి వచ్చేసినాం. కొన్ని అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ చాలా షాప్స్ అంటే చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకవేళ ఎనర్జీ అయిపోతే అక్కడ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ కూడా తిని వెళ్ళచ్చు.
ఇదిగోండి యాక్టివిటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రైన్ కూడా ఉన్నవాళ్ళు మేము కానీ ట్రైన్ ఎక్కలేదు ఎందుకులానే నడుచుకుని మొత్తం అంతా చూసి శివపార్వతుల విగ్రహాలు కట్టము చూసి అయితే ఇంకా ఉన్న అడ్వెంచర్స్ చేసి ఇంకా వచ్చేస్తున్నాం మేము కూడా. మొత్తం అలా తిరుగుకుంటూ అటు ఇటు తిరిగి ప్లేయింగ్ ఏరియాలో కొంచెంసేపు ఆగి వచ్చేస్తున్నాము. ఇంకా పదండి మళ్ళీ రోప్ ఎక్కేద్దాము. మళ్ళీ ఎక్కేసాను. ఇది అని చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో మీరు ఎంత దాకా చూసారంటే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత నచ్చినట్లయితే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.